నమస్తే. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ గీతాకృష్ణ ఉన్నారు. సినీ, రాజకీయ విశ్లేషకులు కూడా. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సార్ ప్రస్తుతం 'సరిపోదా శనివారం', ఇటు 'మత్తు అదలరా 2' ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో హైలైట్ ఏంటి అంటే సైడ్ క్యారెక్టర్స్ ఎక్కువగా హైలైట్ అయ్యాయి. ఇటు చూస్తే 'సరిపోదా శనివారంలో' విలన్ క్యారెక్టర్‌లో ఉన్న ఎస్‌జే సూర్య హైలైట్ అయ్యారు. ఆయన కోసమే మూవీకి వెళ్తున్నాం అని చెప్పేసి చాలా మంది అన్నారు కూడా. ఈవెన్ ఇటు చూసినా కూడా 'మత్తు అదలరా 2' సత్య కామెడియన్ ఆయన కోసమే మూవీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక సైడ్ క్యారెక్టర్స్ హైలైట్ అవుతున్నాయే కానీ హీరో క్యారెక్టర్లు హైలైట్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్? యాక్చువల్‌గా ముందు సినిమాటిక్ కైండ్ ఆఫ్ థింగ్ ఇండియాలో కొంచెం డిఫరెన్స్‌గా ఉంటుంది. అందుకనే మరి 'ఆర్ఆర్ఆర్' 3 ఆర్‌లు ఉన్న సినిమా రాజమౌళి సినిమాలో ఎన్టీఆర్‌కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అన్నారు. అలాగే ఎందుకు ఇస్తాడు? అతను పక్కా 200% కమర్షియల్ డైరెక్టర్. దాన్నే కొంచెం ప్రాపర్‌గా తీయాలి. కొంచెం మంచి ఎగ్జాజరేషన్ వెర్షన్ తీయాలి. ప్రతిదీ బ్రహ్మాండంగా తీయాలనుకునే డైరెక్టర్లు ఇతను ఒకడు. అంతకుముందు శంకర్‌లో పస అయిపోయింది. ఇప్పుడు రాజమౌళి టైం జరుగుతుంది. ఓకే. ఎందుకు తగ్గించాలనుకుంటాడు? అది చెప్పలేక ఎన్నిసార్లు చెప్తాడు. మనం చెప్పాం అతని తరపున. జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మాండంగా నటించాడు. ఇతను నటించాడు. ఇతని క్యారెక్టర్ బహుశా జనాలకు నచ్చి ఉంటుంది. ఏంటి అల్లూరి సీతారామరాజు గారిని ప్రొట్రే చేశాడు కాబట్టి. అవతల క్యారెక్టర్ కంటే ఈ క్యారెక్టర్ మోర్ ఆఫ్ హిందూ నేమ్ ఉంది కదా. అది నిజంగా అల్లూరి సీతారామరాజుకి ఆ ఫీలింగ్ ఉందో లేదో తెలియదు కానీ ఆయన పొట్టుగా ఉండేవాడు. దానికి బట్టి కరెక్ట్గా సూటబుల్ అయ్యాడు. ఎవరు చిరంజీవి గారి అబ్బాయి. సో చాలా బాగా చేశాడు. ఇతని క్యారెక్టర్ వరకు బాగాలేదు. అతని క్యారెక్టర్ వరకు బాగా చేశాడు. పెద్ద పుల్ని అనిమేట్ చేసి ఆ పుల్ని ఇచ్చేయటం అని చేశాడు కదా. అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇలా ఈ ఫ్యాన్స్ మాట్లాడుకుంటారు. కానీ నువ్వు చెప్పిన 2 సినిమాలు ఒకటి కీరవాణి కొడుకుదా, మత్తు అదలరా, ఇంకోటి వచ్చి నానిది. సో జనరల్గాను క్యారెక్టర్ బ్యాలెన్స్ చేయటం అనేది ఒక ఇండియాలోనే. ఎక్కడైనా కూడా ప్రొటాగనిస్టులు అంటే ఏంటి? హీరో తరపు వాళ్ళు, మెయిన్ ప్లాట్లో ఉండేవాళ్ళు, దానికి సబ్ ప్లాట్లో ఉండేవాళ్ళు. యాంటాగనిస్ట్ అంటే ఎవరు? విలన్ అంటే ప్రతినాయకుడు అంటారు కదా. దాని వెనకాల ఉన్న సబ్ ప్లాట్ క్యారెక్టర్స్ కూడా ఇవి రెండు గ్రూపుల కింద ఉండొచ్చు. కౌరవులు పాండవుల్లాగా. సో అందులో అక్కడ ఒక సమస్య ఏర్పడుద్ది. జోల్ట్ అంటాం దాన్ని. ఆ సమస్యని మేనేజ్ చేసేటప్పుడు ఒకసారి అలాగ అవుతూ ఉంటుంది. విలన్నే బాగా చూపించకపోతే ప్రతిఘటన లాంటి గొప్ప సినిమా ఆడదు. విజయశాంతిని రోడ్డు మీద చారీ ఇప్పేస్తాడు. మరి విజయశాంతి క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ కదా అని చెప్పేసి వాళ్ళు అలాగ అనుకోలేదే. ఆ క్యారెక్టర్ని అంతలాగా ఎంత ఇంటెన్సివ్గా ఆ యాంటాగనిజం చూపిస్తే, విలనిజం చూపిస్తేనే జనాలకు నచ్చి దాని తర్వాత అతను ఎలాగ చిత్రవేం చేశారనేది క్లైమాక్స్లో జస్టిఫై చేశాడా లేదనేది మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇదే పద్ధతి. కానీ ఇండియాలో ఈ హీరోయిజంలు ఫేవరెటిజం ఎక్కువైపోయి జనరల్గా ఇవి వస్తాయి ఎక్కువ. ఇలాగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డైరెక్టరే తెరమరుగైపోయిన డైరెక్టర్ ఎవడు? అతనే సీను వైట్ల. అంతకుముందు ఫస్ట్ ఆగడక ముందు చేసిన సినిమా ఏంటి? దూకుడు బ్రహ్మాండం హిట్ అయిందని దాని తర్వాత వెంటనే వాళ్ళు ఆగడని వేసాడు. దాని మీద సినిమాకి ముందు రిలీజ్కి ముందే వాడు ఎవడ చంపించిపోతూ కింద ఎవడు చెప్పిన ఆగడం ఈ టైప్ ఆఫ్ ట్రోల్ చేశారు. అసలు అలాగే రిపీటెడ్ టైటిల్స్, దగ్గరలో ఉండే టైటిల్స్, క్రిటిసైజ్ చేయబడ్డానికి వీలుండే టైటిల్స్ పెట్టకూడదు. ఒకే డైరెక్టర్ చేసినప్పుడు మళ్ళీ ఒకే హీరో. మహేష్ బాబు డేట్ లెవెల్ అనుకుంటారు కానీ ఒక సినిమా ఇచ్చేసి ఇంకో సినిమా మరీ ఘోరంగా పోయిందనుకో ఆ ఘోరంలోకి వెళ్ళడం. ఏ హీరో వెళ్ళడం. చిరంజీవి కానీ ఎవరు కూడా ఫ్లాప్ డైరెక్టర్కి వెళ్ళడం. ఆ విధంగా ఫ్లాప్ అయినా కూడా పర్వాలేదు నువ్వు మళ్ళీ చేయని చెప్పింది ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒకటే కొరటాల సభకి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. కానీ అన్నింటిలోనూ కలిపి చెప్తున్నాను, క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేసి తక్కువలో వేసి ఇతనికి ఎంత ఇచ్చామో అతనికి ఎంత ఇచ్చామో అనేది ఉండదు సినిమాల్లో. విలన్ ఒక్కొక్కసారి యాంటాగనిస్ట్ని చాలా పవర్ఫుల్గా చూపిస్తేనే మనకి ఆడియన్స్ కసి పెరుగుద్ది. వీడిని ఎప్పుడు మన నాయకుడు వెళ్ళి కొడతాడా, ఇచ్చేస్తాడా, సబ్జెక్ట్ని బట్టి. అన్ని సబ్జెక్టులు ఒకలాగా ఉండవు. అయినా కూడా ప్రొటాగనిజము యాంటాగనిజం ఉంటుంది కదా. ప్రొటాగనిస్ట్ అంటే మంచి చేసేవాడు సినిమాలో హీరోల కింద లెక్క. అతని తరపు వాళ్ళందరూ ప్రొటాగనిస్టులు, ఇతని తరపు వాళ్ళందరూ యాంటాగనిస్టులు. ఒక్కొక్కసారి ఉంటుంది. మరి ఇలా విలన్ని బాగా చూపించే రోజులు చాలా కాలం నుంచి వచ్చేసింది. ఇప్పుడు మెకనస్ గోల్డ్ పెద్ద సినిమాలు ఎందుకు చెప్తానంటే అందులో ఉమర్ షరీఫ్ అందరితో పాటు గోల్డ్ అక్కడెక్కడ దొరుకుతుందంటే గ్రాండ్ క్యాన్యన్కి వెళ్తాడు. దాంతోపాటు గెగరీ పెక్ చాలా సౌమ్యుడి పెద్ద హీరో. ఓకే. అక్కడ ఒక రెడ్ ఇండియన్ అమ్మాయి కూడా బంగారం దొరుకుతుందంటే ఎవరు వెళ్ళరు? మరి 10 మంది వెళ్తారు.
ఎవడు ఎక్కువ పట్టుకుపోతావు అని చూస్తుంటారు అక్కడ. నువ్వు ఎంత మోసుకుంటే అంత పట్టుకెళ్ళగలవు. బంగారం అంటే మామూలు ఇది కాదు కదా, తేలిగ్గా ఉంటే కాదు కదా. ఎవడెంత పట్టుకెళ్ళడు గుర్రాల మీద అంతంత పట్టుకెళ్ళగలడు. సో అలా అది చూపిస్తాడు, మనిషి యొక్క దురాశను చూపిస్తాడు. మెకనస్ గోల్డ్ చాలా బాగా తీసిన సినిమా అది, అందరూ చూడాలి. సినిమా వాళ్ళందరూ కూడా అప్పుడు గ్రాఫిక్స్ లేని టైంలో ఆప్టికల్ వర్క్ ఉండేది, ఆప్టికల్ వర్క్ చేసేవారు. ఆ ఆప్టికల్ వర్క్ చేసింది ఈ రోజు కూడా గ్రాఫిక్స్లో కూడా చేయలేరేమో, అంత బాగా తీస్తారు. ఒక భూకంపం వచ్చేది ఒక టేబుల్ మీద తీశారు, ఇలా భూమి విడిపోతూ ఉంటుంది. ఎలా తీశారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. సో ఎప్పుడు వచ్చింది అది? 80 ఏళ్ళ క్రితం వచ్చింది, 75 ఏళ్ళు 80 ఏళ్ళ క్రితం వచ్చింది. అందులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఆఖరికి ఉమర్ షరీఫ్ చాలా అందగాడు, మంచి చాలా చమత్కారం. అతని యొక్క వీడియోలు కూడా ఉంటాయి. అతను విలన్ కింద యాక్ట్ చేశాడు. విలనే ఉంది. అతనితో పాటు ఒక రెడ్ ఇండియన్ ఉంటాడు అనమాట. మెక్సికోస్లో ఉండే రెడ్ ఇండియన్స్, మంచి పర్సనాలిటీ. ఈ రాత్రి అయిపోతే రేపొద్దుటికి సూర్యుడు ఇలా వచ్చిన వెంటనే మెరుస్తుంది కొండ, దాన్ని బట్టి వెళ్ళిపోలే వీళ్ళు. అందరు కింద ఉంటారు అనమాట. ఎవరిలో ఎవరి దురాశ అని చూపిస్తూ ఉంటాడు, ఒక గగరీపెక్ తప్ప. అతను ఆ అమ్మాయిని రక్షించడానికి అమాయకురాలని కూడా వస్తాడు, రెడ్ ఇండియన్ తాలూకు అమ్మాయిని. ఓకే, అతనికి అసలు దీని మీద నమ్మకం ఉండదు. గోల్డ్ దొరకడం ఏంటి, గోల్డ్ మనం పట్టుకెళ్ళటం ఏంటి, నిజంగా దొరుకుద్ది. కాకపోతే గోల్డ్ పట్టుకొచ్చేస్తూ ఉంటే కొండ చెరువులు పోయి వెనకాల పట్టుపోతాం తీస్తాడు అనమాట. అమేజింగ్ అది, ఇప్పుడు కూడా తీయలేము అలాగా. సో ఎందుకు చెప్తానంటే, మరి విలన్ బాగా చూపించారంటే లాస్ట్ ఏం చేస్తాడు డైరెక్టర్ ఉమర్ షరీఫ్ గగరీపెక్కి ఒక ఫైట్ పెడతాడు. ఆ ఫైట్ ప్రపంచంలో అన్ని సినిమాల్లోనూ వాడుతున్నారు, ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలకి. ఇద్దరు కొట్టుకుంటూ చూస్తారు, చాలా బాగుంటుంది, చాలా ఎక్కువసేపు ఉంటుంది. ఒక 1500 అడుగులు ఉంటుంది, అంటే 15 మినిట్స్ ఉంటుంది. అది చాలా చాలా సినిమాల్లో పెట్టారు. ఇలా ఇద్దరు హీరోలు పెట్టడం, వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ ఆటో కొట్టుకోవడం. మేబీ ఆర్ఆర్ఆర్లో లేదనుకుంటా, మిగతా అన్నింటిలోనే ఉంటుంది. కొట్టుకుంటారా? అది ప్రతి సినిమాలోనే ఉంటుంది, ప్రతి ఫిల్మ్ మేకర్ నేర్చుకుంటాడు అది చూసి, మెకనస్ గోల్డ్ చూసి. సో ఇలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళి పెద్ద హీరోలు ఏం లేరు ఇందులో. నానికి ఎంత కాదనుకున్నా ఆ డైరెక్టర్ అతను సూర్య అన్నవాడు. సో అతను అనుకోకుండా సినిమాలు ఫ్లాప్ అవ్వడం, అతని యొక్క అదృష్టం బాగుండి హీరో ఒక హీరో అయ్యడం, ముందు హీరోగా క్లిక్ అవ్వకపోతే యాంటీ హీరో అయిపోయాడు. వాళ్ళు వెళ్ళని పూర్తిగా అనలేం, వాడు కూడా హీరో కింద లెక్క. నేను ఒక సీన్ చూశాను, నేను 2 సినిమాలు చూడలేదు. ఇన్ జనరల్గా సినిమా మేకర్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఫిల్మ్ మేకింగ్లో ఇలాగ 2-3 పెద్ద యాక్టర్స్లుగా అనిపించుకునే వాళ్ళు ఉంటే ఒక్కొక్కసారి విలన్ ఒక్కొక్కసారి ఉంది విలన్ బాగా ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తాడు. సాటి క్యారెక్టర్ బాగా ఇంప్రూవైజ్ అయ్యింది, నాని క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ప్రతి ఫ్రేమ్లోనూ భానుమతి అనుకునేదట రామారావు గారు యాక్ట్ చేసినా కూడా ఆవిడే మెయిన్ ఉండాలని. అలా డామినేట్ చేసి బతికింది ఆవిడకి పెద్ద స్టూడియో, వీళ్ళందరికంటే పెద్ద ఆవిడ డబ్బుల్లో నాట్లను. తర్వాత వీళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. పాట పాడగలదు, మంచి బాగా యాక్ట్ చేయగలదు, ఈ అన్ని భాష సౌత్ ఇండియన్ భాష అన్నింటిలోనే యాక్ట్ చేసింది. ఆవిడకి భరణి అనే స్టూడియో, వాళ్ళ అబ్బాయి పేరున స్టూడియో ఉండిపోయింది అనమాట. సో సినిమా మేకర్స్కి ఒక కోచ్గా మీకు చెప్పేది ఏంటంటే, చాలా చాలా బ్యాలెన్స్గా ఇండియాలో ఉండాలి. ఎందుకంటే ఒక హీరో ఆల్రెడీ నానికి ఒక ప్రోటాగనిస్ట్ కింద ఒక మంచి హీరో, బాగా నటించగలడు, న్యాచురల్ యాక్టర్ అని మంచి పేరు వచ్చింది కదా. వచ్చినప్పుడు అతనికి కూడా ఏదో వెరైటీగా పెట్టాలని అదేదో వెరైటీ టైటిల్ పెట్టారు. అందులో ఎస్జే జీరోని పెట్టుకోవడం కాబట్టి అక్కడ ఈ మధ్యన తనకి విలన్గా బాగానే చేస్తున్నాడు. ఓకే, కొన్ని న్యాచురల్గా ఉంటాడు, మరి ఓల్డ్ అయిపోయినట్టు కాకుండా ఒక రాజశేఖర్ లాగా మీసం గీసం పెట్టి చేస్తున్నారు యాక్చువల్గా. సో అతని క్యారెక్టర్ పెట్టాం కదా అని చెప్పేసి మన సినిమాలో ఉంటుంది, 200 మంది కొట్టేస్తూ ఉంటాడు హీరో, ఆ విలన్ కొట్టేస్తూ ఉంటాడు, అలా ఉంటాడు, చేయతాడు, అటు చేయి అక్కడ కొడతాడు, ఆ టైప్లో ఉంటాడు వాడు కదా, దెబ్బలు తింటూ ఉంటాడు. అలాగ ఉండకూడదు, ఆ కాలం పోయింది. విలన్ కూడా విలన్ అంత ఫోర్స్గా ఉంటేనే రేపొద్దుట నెక్స్ట్ హీరో వచ్చి అతను ఏమైనా చేస్తే కసి తీరుద్ది. అది యాక్చువల్గా ఫినామినా. ఆడియన్స్ అనుకునేది వాళ్ళ కసి ఎప్పుడు తీరాలి, వాడి యొక్క దురాగతాలు ఎక్కువ అవ్వాలి, వాడంటే చాలా పీకల దాకా కసి ఉండాలి. ఒక్కొక్కసారి హీరో దెబ్బలు తింటూ ఉంటాడు సినిమా అంతా. హాలీవుడ్ సినిమాలు కూడా ఉంటాయి అలాగా, హీరో అంతా వాడి క్యారెక్టర్ అటువంటిది. ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది విజయ్ సేతుపతి, అటు సినిమాలో కూర్చుంటాడు అంతే, ఏం చేయడు. కోపం వచ్చిందంటే ఇలా పట్టుకుంటే అలా లాగేస్తాడు అంతే. అదేదో సినిమా వచ్చింది కదా ఈ మధ్యన మహారాజా, అటేం చేయడు, జనాలకు పెరిగిపోతాడు, ఎవడండి ఇలా కూర్చున్నాడని అనుకుంటారా. అది మరి అలాగ అనుకుంటే అలాగా వెళ్ళి వచ్చి తిట్టేస్తున్నాడు, ఇన్స్పెక్టర్ వచ్చి తిట్టేస్తున్నాడు అంటే ఎలాగ మరి. అటు అలా కసికి పెరిగి ఫైనల్గా ఆడిగా న్యాయం జరుగుద్దా.
ఆ ఫినామినాలో ఉండాలి. క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఏదో సినిమాని ఏదో విధంగా. ఇప్పుడు ఇంకోటి నా ఈ సందర్భంలో చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రతి ఒక్క సినిమాని పోవాలని కోరుకోకండి చాలామంది. మరి అది ఏం ఉద్దేశం, దానికి మళ్ళీ సపోర్ట్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏదో ఒకటి మాట్లాడేటమే. నిన్న మొన్న వాడు తిడుతున్నాడు, ఆడెవడో నాకు తెలిసినవాడే స్టూపిడ్ ఫెలో, అటు చిరంజీవి ఫ్యామిలీ మీద అస్తమాని అటాక్ చేస్తున్నాడట. అలా చేస్తే వస్తుందని. అంటే ప్రతిదీ కాపీ మనం ఎలా చేస్తారు. ఆడొక వేస్ట్ ఫెలో నా దగ్గర తిరిగేవాడు ఒకప్పుడు. అటు ఎందుకు అంత అవసరం నీకు, నీ లెవెలేట్ అసలు నువ్వు. చిరంజీవి కూడా ఒకసారి కూడా చూసి ఉంటాడు. నేను అనుభవాలు మాట్లాడుతున్నా అని చెప్పాను. ఐఎమ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ అవార్డ్ విన్నింగ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ నేను. అంచేత నేను ఎలా మాట్లాడుతాను, నాకు జరిగినవి చెప్తాను. ఈ మధ్యకాలంలో జరిగిన పాలిటిక్స్ గురించి అడిగితే నేను చదువుకుని చెప్తాను, అంతే కదా. ఇప్పుడు పొలిటీషియన్స్తో నాకు అనుభవం లేదు కాబట్టి ఎవరెవరు ఎలా చేస్తారో నా ఎనాలిసిస్ చెప్తాను. అందరూ కాపీ కొట్టడమే, అందరూ కుర్చీలో కూర్చుంటే ఇలా ఇదే సేమ్ ఇదా కూర్చోవడం, ఇలా కాలు పెట్టుకోవడం, ఏదో కాపీ మాస్టర్లు వాళ్ళు. ఈ యూట్యూబ్ గురించి ఎందుకు చెప్తానంటే, చిరంజీవి ఫ్యామిలీ గురించి నీకు ఎందుకురా ఆడవాడు చెప్తున్నాడు లాగ్ కొట్టగా మళ్ళీ. నేను మాట్లాడుతున్నానంటే మంచి చెడు అందరి గురించి గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మాట్లాడతాం. మేము మాట్లాడకూడదు, చెప్పు తీసుకొడతారు ఏదో రోజు వచ్చేళ్ళతో, తప్పదు అలా మాట్లాడకూడదు. నేను ఎందుకు మాట్లాడతానంటే, నేను చెడ్డగా మాట్లాడినా, ఐ విల్ టెల్ ద ఫ్యాక్ట్, ఓకేనా. అప్పుడు ప్రతిరోజు పెడతా ఉంటాను ఆయన గుడ్ నైట్ చెప్తున్నాడు అని చెప్పేసి. హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్, అంతే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా జరుగుతున్నప్పుడు ఆ సభల్లోకి వెళ్ళి అందరి గురించి బాగా మాట్లాడతాడు చిరంజీవి. ఆ దాసనారాయణ గారి యొక్క పాత్ర ఈయన తీసుకున్నాడు, పెద్దన్న పాత్ర, వచ్చి ప్రతి సినిమా బాగున్నా బాగుపోయినా పోడేస్తున్నాడు అంటాం, అంతే. అంతవరకు కదా ఆయనకి తెలుసు, నన్ను ఏదో అంటాడు గీతకృష్ణ అని, అంతే, అంతవరకే. అంతేగాని డైరెక్ట్గా వీళ్ళు తమ్లైన్లో దరిద్రంగా పెడుతున్నారు. నువ్వు ఓన్లీ వ్యూయర్షిప్ కోసం. ఏదో రోజున అలాగే ఒక బాలకృష్ణ ఫ్యాన్ నన్ను అన్నాడు అంటే, అన్ని ఛానళ్ళు చూసుకోవాలి, నేను చెప్పిన అన్ని ఇంటర్వ్యూలు చూసుకుంటే అర్థమవుద్ది. ఒక్కొక్కసారి ఇలా మాట్లాడతారు, నిజానే మాట్లాడాలి. అక్కడక్కడ అతను చెడ్డగా మాట్లాడినప్పుడు చెడ్డగానే చెప్పాలి అతను, అది సంస్కారం కాదు, కుసంస్కారం కాబట్టి. సో ఇప్పుడు ప్రతి సినిమాని వీళ్ళు హెకిల్ చేయడమే, ప్రతి సినిమాని వచ్చి ఆ సినిమా ఇప్పుడు దేవరా కానించి ఏం నిజంగా సినిమా బాగుంటే అక్కడ గుద్దేస్తుంది ప్రతి ఒక్కడు. వాళ్ళు పెట్టుకోరు గ్రూపులు, వీళ్ళు చిరంజీవి గ్రూప్ అని చెప్పేసి, బాలకృష్ణ గ్రూప్ అని చెప్పేసి ఆ సినిమాని ఇచ్చేస్తారు. అదేవిధంగా చిన్న సినిమాల మీద పడుతున్నారన్నమాట. మీరు జడ్జిలో మీరు సినిమా బాగుంటే చూడండి, అదో దుబ్బేయండి, అంతేగాని మీరు ఆ సినిమా వచ్చే ముందే ఊహించి చేసుకుంటారు. దేవరాలు ఏం చూపిస్తారు అర్థమైపోయింది వాళ్ళకి, ఆ 1 minute ఏం అర్థమైపోయింది. ఒక డైలాగ్ పడి దాన్ని ఏకల పీకలు లాగేసి. సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో అంత చెడ్డ చేస్తుంది. అలా చెప్పకూడదు యాక్చువల్గా. సినిమా నాడినవ్వండి, అసలు రివ్యూయే 3 రోజుల వరకు చెప్పకూడదని చెప్పి నేను రివ్యూలు చెప్పడం మానేశాను. దే యూస్ టు పే మీ మనీ, మీకు అర్థమైంది. ఇప్పుడు నేను నెలకు సంపాదించేది నాకు రోజుకి ఐ యూస్ టు గెట్ ఇట్. అయినా కూడా ఒక 20 films తర్వాత మానేశాను, ఇది తప్పు అని. అంటే మనం ముందే చెప్పేస్తుంటే వాళ్ళు సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళరు. ఇప్పుడు యూఎస్ అంతా కూడా రివ్యూ మీద ఆధారపడి వెళ్తారు, లేకపోతే $20 ఖర్చు పెట్టి ఎవరు వెళ్తారు. అక్కడ ఎవరి 3 స్టూపిడ్ ఫెలోస్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. వాడు ప్రతి సినిమాని బ్యాడే చెప్తాడు, ఒకడు నటిస్తాడు. ఎప్పుడో ఇక్కడికి వచ్చి 4 పీకితే అర్థమవుద్ది. అసలు చెప్పకూడదు, అసలు కోర్టులో ఆర్డర్ పెట్టాలి, కోర్టులో కేసు వేసి యూ నాట్ సపోజ్ డూ ఇట్. ఇక్కడ ప్రతి సినిమాకి ఇప్పుడు నాని ఒక కొంచెం పెద్ద సినిమా కింద లెక్క, అతను ఆ సినిమాలు బాగా కలెక్ట్ చేసినాయి కాబట్టి ఆ సినిమాని రేట్ చేసి ఆ కెరవాంటి కొడుకు యాక్ట్ చేసిన చిన్న సినిమా ఉంటుంది, దాన్ని చెప్పేసి అంటే వాళ్ళు ఏ క్యారెక్టర్లు ఎలా చేయాలో కూడా రేపు మిమ్మల్ని అడగాలన్నమాట. ఈ కౌన్ కిస్కాలని అడగాలి, అంతే. అలాగనిపిస్తుంది నాకు. ఇది చెప్పాలా కథ చెప్పేసి ఈ క్యారెక్టర్ ఇలా చేస్తాం, ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, మీరు అప్రూవ్ చేస్తే మేము సినిమా తీస్తామని. అలా స్టాప్ ఇడియాటిక్ థాట్స్ అనమాట. ప్రొటాగనిస్ట్ అంటాగనిస్ట్ అంటే ఎలా ట్రీట్ చేస్తారు దానికి తెలియదా. ఆయన డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్లో కూడా చేశాడు, అతను చూసుకోడా సూర్య క్యారెక్టర్ ఎక్కువైపోతుంది, అది డామినేట్ చేస్తుందని కట్ చేసేయమంటాడు. అలా కొంతమంది హీరోలు చేశారు ఒకప్పుడు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. విలన్ విల్ బి లాస్ట్ వరకు అండ్ చంపేయాలనేంత కోపంతో చెప్పించాలి, లాస్ట్లో జరుగుద్దు. విద్య చంపేస్తుందో ఈడే చంపేస్తాడు, వీడు కాకుండా మూడో వాడు ఎవడు చంపేయచ్చు. సో ఇది నేర్చుకోవాలి చూసే ఆడియన్స్ కూడా. ప్రతి సినిమాని మిమ్మల్ని అడిగి చేయటం ఎందుకు చేస్తారు? వాళ్ళ ప్లాన్ అనుకుంటారు, రీసెర్చ్ చేసుకుంటారు, ట్రీట్మెంట్ చేస్తారు. ఒక స్కెల్టన్గా ఉన్న సబ్జెక్ట్ని చేసుకుని అప్పుడు ఫైనల్గా 2 కోట్లు 3 కోట్లు పెట్టి దాన్ని కష్టపడి చేస్తారు. అటువంటి సినిమాలని మీరు ముందు పేర్లు పెట్టేసి దానికి ఆల్రెడీ వాళ్ళకే తెలియాలి. ఇలాగ ఇండియాలో సైడ్ క్యారెక్టర్ అనకూడదమ్మా, సపోర్టింగ్ క్యారెక్టర్స్. సైడ్ క్యారెక్టర్లు, సైడ్ వేషాలు, ఎక్స్ట్రాలు అనకూడదు. యాక్చువల్గా అఫెన్స్ అది.
24 క్యాప్స్లో అలా అనకూడదు, బాయ్స్ అనకూడదు, కాఫీలు ఇచ్చేవాడిని, ప్రొటెక్షన్ అసిస్టెంట్స్ అనాలి. బాయ్ గడ్ అలా అనకూడదు, వాళ్ళు బాయ్స్ కాదు, వాళ్ళు ప్రొటెక్షన్లో అసిస్టెంట్స్. దే విల్ గివ్ యూ కాఫీ, దే విల్ సర్వ్ యూ కాఫీ. సో అదే గుర్తు ఆ విషయంలో అప్పుడు కూడా చెప్పాను. కొంతమంది తెలియక ఎవరెవరు ఏం చేస్తారో కూడా తెలియదు ఇందులో. సో వాళ్ళు స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు ఆగడనే సినిమా ఎందుకు పోయిందో అనుకోవాలి. ఇప్పుడు మహేష్ బాబు అంత పెద్ద హీరో ఉంటాడు, అంత పెద్ద విలన్లే పెడతారు, కానీ వాళ్ళంతకంటే అందరికంటే వాల్యూ ఎవరికి ఇచ్చాడు? కామెడీకి ఇచ్చాడు. కామెడీ ఎవరు చేశారు? బ్రహ్మానందం చూశాడు. మరి ఏ సీన్కి ఆ సీన్ నేను తరువుగా చేస్తాను సినిమా. ఈ రోజు కూడా బిట్స్ పెడతారు వాళ్ళు 20 minutes 30 minutesలో, విపరీతంగా లైక్ చేస్తాను. మొత్తం అన్ని కామెడీలు బాగుంటాయి, అందులో బాగా ఇప్పుడు ఎక్కువ వచ్చి ఎవరి రవితేజ వస్తాయి, చాలా బాగుంటాయి యాక్చువల్గా. అతను కాంబినేషన్ అందులో కొంతమంది పోయారు కదా, వాళ్ళు చూసి చాలా చాలా బాధపడతాను. ధర్మవరపు ఆయన వేణుమాధవ్, వాడు యాక్చువల్గా ఆస్కర్ యాక్టర్. వాట్ అన్ యాక్టర్ దట్ ఫెలో ఈజ్. అంత అగ్రెసివ్గా ఇచ్చిన క్యారెక్టర్ని అతను అంతే కాంబినేషన్ చేస్తే బ్రహ్మాండం. వీళ్ళందరూ బాగా చేస్తారు, ఇంక్లూడింగ్ ఏవిఎస్. వీళ్ళందరూ లేరు. ఇప్పుడు బ్రహ్మాండం తప్పితే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. నేను చూసేవాళ్ళు 4 లేరు అక్కడ. ఎవ్రీడే ఒక 1 hour చూస్తాను ఇవన్నీ. అది సెపరేట్గా వేస్తారు కదా, అంచేత కామెడీకి ఎక్కువ పేట వేసాడు కాబట్టి సినిమా బయట, లేకపోతే సినిమా తీయడం రాదా ఏంటి? చాలా సినిమాలు హిట్ అయినాయి కదా. ఆ ఒక్క చోట మహేష్ బాబు ఆడియన్స్ అఫెండ్ అయినట్టుగా అతనికి వాల్యూ తగ్గించారు. ఎందుకు తగ్గిస్తాడు అంత పెద్ద హీరోని పెట్టుకుని? మెయిన్ ఫైనల్గా అతను చూసే బిజినెస్ అవుద్ది. మరి ఇవన్నీ కూడా బాగుండాలి, కామెడీ బాగుంటే బాగుంటుంది అనుకుని నమ్మి 70 రోడ్ సీను వైట్ల. అంచేది ఇవన్నీ కూడా అనుభవంగా తీసుకుని ఇప్పుడు వచ్చే రాబోయే డైరెక్టర్లో కొంచెం జాగ్రత్త పడాలి. వీళ్ళు అంటున్నారనే కాదు కానీ జాగ్రత్త పడుతూ సూర్యకి ఎస్జే సూర్యకి ఇలా ఇవ్వటం వలన ఓవరాల్గా సినిమా గ్రాఫ్ పడిపోద్దో లేదో. వాడిని అంత ఘోరంగా అతన్ని దెబ్బ కొడితే తప్పితే సినిమాలో అది అలా వదిలేసి ఏదో చిన్న ఫైట్ పెట్టేసి వదిలేస్తే వాడు చేసిన దురాఘాతాల మీద ఉన్న కసి పోదు. పీపుల్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్. ఇంకా చిన్న సినిమా గురించి ఎందుకు కానీ, బట్ జనరల్గా దాని పెద్ద సినిమా కింద లెక్క. అంచేత అటువంటి పొరపాట్లు కొన్ని మన ఇండియాలో బాగా లెక్క పెడతారన్నమాట. క్యారెక్టర్లో ఒక్కొక్క క్యారెక్టర్లను నిమగ్నం అవుతారు, బట్ అట్ ది ఫైనల్లీ ద ప్రొటాగనిస్ట్ హీరో చేశాడా లేదా? బికాజ్ హీరో రిప్రజెంట్స్ ద ఆడియన్స్ కదా, వాళ్ళు కసి తీరాలి. మరి వాడు ఇలా కొడితే వాడు లాస్ట్లో వాడు ఎక్కడి నుంచి పడిపోయి ముక్కలు అయిపోవడం ఆ టైప్లో పెట్టాలన్నమాట. దట్ ఈస్ ద ఆడియన్స్ దే ఫీల్ అనమాట వాళ్ళ సినిమాలో చూస్తున్నప్పుడు. ఆ విధంగా ఫ్యాన్స్ అయితే ఇంకా ఎక్కువ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ లెర్న్ బై సీయింగ్ మెకనస్ గోల్డ్. ఇంకా చాలా ఉన్నాయి. నేను మొన్న యాక్చువల్గా రెడ్ స్పారో అని చూశాను. అందులో అందరికీ సమానంగా ఉంటుంది. ఒక అమ్మాయి మెయిన్ హీరో యాక్చువల్గా. అందులో మీరు యూ కెన్ వాచ్ ఇన్ అమెజాన్లో రెడ్ స్పారో అని. ఇట్స్ బిట్వీన్ రష్యా అండ్ అమెరికా, ఈ స్పై సిస్టమ్ ఎలా ఉంటుందని. సో అందులో మరి అలాగ అనుకుంటే పెద్ద పెద్ద యాక్ట్ చేశారు. ఫైనల్గా అమ్మాయికి ఇవ్వటం ఏంటి అని అనుకోకూడదు. ఆమె కొత్త అమ్మాయి, పెద్ద ఎస్టాబ్లిష్ కూడా కాదు, అవుట్ అండ్ అవుట్ యాక్ట్ చేసింది. ఎలా చేయమంటే అలా చేసింది అనమాట. సో ఇప్పుడు ఆ రోజులు వచ్చేసినాయి. ఇంకా పాతకాలం రోజులు ఎన్టీ రామారావు గారు, చిరంజీవి, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఇంకెప్పుడు చూసినా 4 పాటలు 5 ఫైట్లు అలా ఉండకూడదు. ఇప్పుడు ఉన్నదే కరెక్ట్. కాకపోతే అక్కడక్కడ కొన్ని చోట్ల ఇలాగ ఎస్జే సూర్యాన్ని అలాగా హైలైట్ చేయడం వలన అది అనుకుని చేయలేదు. ఆ విలన్ క్యారెక్టర్ మరి ప్రతిఘటనలో చేశారు. ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం వచ్చింది. చరణ్ రాజ్ విజయశాంతి శారీ లాగేస్తాడు ఇందులో నడి రోడ్డు మీద, వ్యవస్థ చేసేస్తాడు అందరు జనాలు ఎదురుకుండా. సో ఎనివే, మీరు సినిమాలని రిలీజ్ అయ్యే ముందే కూలి చేసేయకండి దయచేసి. ఓకే సార్, థ్యాంక్ యూ.